నిందితుడిపై కాల్పులు జరిపారు. నిందితుడు బసాపురం చెక్పోస్టు దగ్గర తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అడ్డుకోబోయిన ఇద్దరు కానిస్టేబుళ్లపై దాడి చేసిన వెంకటేష్ తప్పించుకునేందుకు యత్నించాడు. దీంతో పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో నిందితుడి కాలికి గాయాలయ్యాయి. పోలీసులు నిందితుడిని కడప రిమ్స్ కు తరలించారు. గాయపడ్డ ఇద్దరు కానిస్టేబుళ్లకు మైదుకూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కడప జిల్లా కాజీపేట బాలిక హత్య కేసులో పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. నిందితుడు బస్సాపురం చెక్పోస్ట్ దగ్గర తప్పించుకునేందుకు యత్నించాడు. అడ్డుకోబోయిన ఇద్దరు కానిస్టేబుళ్లపై దాడి చేసిన వెంకటేష్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో నిందితుడి కాలుకి గాయాలయ్యాయి. పోలీసులు నిందితుడిని కడప రిమ్స్ కు తరలించారు. గాయపడ్డ ఇద్దరు కానిస్టేబుళ్లను మైదుకూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కడప జిల్లా కాజీపేట బాలిక హత్య కేసులో పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. ఇక నిందితుడు బస్సాపురం చెక్ పోస్ట్ దగ్గర తప్పించుకునేందుకు యత్నించాడు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ ప్రియాంక. కడప జిల్లా కాజీపేట మండలం ఆంజనేయకుంట గ్రామంలో కీర్తన అనేటువంటి అమ్మాయి పైన జరిగినటువంటి అత్యాచార కేసు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ఏదైతే జరిగినటువంటి సంఘటన మరి జిల్లాలోను రాష్ట్రంలోనూ పెను సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అటు అమ్మాయి తల్లిదండ్రులలో కూడా మరి ఉన్నటువంటి వారందరిలో కూడా ఒక భయాందోళన కూడా ప్రారంభమవుతాయి. ఇటీవల కడప జిల్లాలో 2-3 సంఘటనలు కూడా ఇలాంటి చోటు చేసుకోవడం. అయితే ప్రధానంగా ఈ వెంకటేష్ నిన్నటి దినాన కీర్తనపై దాడి చేసిన తర్వాత మరి కీర్తన అయితే నిన్నటి దినానే మృతి చెందడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా కూడా చూస్తే వెంకటేష్ ను నిన్నటి దినానే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ రోజు ఉదయం మరి కడప మైదుకూరు పోలీస్ స్టేషన్ నుంచి మరి ఏదైతే అత్త జరిగినటువంటి సంఘటన డిఎస్పీ ఆఫీస్ నుంచి మరి మిగతా రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో బాజాపురం చెక్ పోస్ట్ దగ్గర కూడా అక్కడ టోల్ గేట్ ఉంది. ఆ టోల్ గేట్ దగ్గర వాహనాలని స్లో అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా మరి అక్కడ పోలీసులు 4 అతనికి బందోబస్తుగా మరి భద్రతగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసుల పైన దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసినటువంటి సందర్భంలోనే మరి ఈ యొక్క వెంకటేష్ తప్పించుకునేటువంటి సమయంలోనే కాల్పులు జరిపినామని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్నట్లు మనకు సమాచారం తెలుస్తుంటుంది. అయితే ప్రధానంగా ఇప్పుడు వెంకటేష్ అనేటువంటి వ్యక్తిని పోలీసులు మరి నిన్నటి నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అతన్ని మరి పోలీసులు అదుపులో ఉన్నటువంటి వెంకటేష్ నిన్నటి దినం నుంచి కూడా మరి ఎన్కౌంటర్ కూడా చేస్తారనేటువంటి ఒక అనుకున్నటువంటి సందర్భంలో నిన్నటి దినాన కూడా కాజీపేట ప్రాంతంలో కూడా అతన్ని శిక్షించాలి, అతన్ని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి కూడా రాష్ట్ర బంధును కూడా భారీ ఎత్తున కూడా చేయడం జరిగింది. ఇదే నినాదంతోనే కూడా నిన్నటి దినాన నుంచి కూడా ఒక ఉత్కంఠ ఏది కూడా చెప్పవచ్చు. అయితే వెంకటేష్ మరి పోలీసుల పైన మరి దాడి చేసి తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులు కాల్పు జరిపినటువంటి నేపథ్యంలో మరి వెంకటేష్ కు కాల్పులు జరపడంతో మరి తీవ్రమైనటువంటి గాయాలు కావడంతో కూడా వెంకటేష్ ను కడప రిమ్స్ హాస్పిటల్ కు మరి తరలించి అక్కడ అతన్ని ఎమర్జెన్సీ వార్డులో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే ఈ విషయం కూడా మరి నిన్నటి నుంచి కూడా కడప ఎస్పీ నచికేతన్ విశ్వనాథ్ ను కూడా మరి ఎప్పటికప్పుడు కూడా
పర్యవేక్షించడం జరుగుతుంది. కడప జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సవిత కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు అతన్ని కఠినంగా శిక్షించాలి, మరి ప్రజానీకము అదే విధంగా ఇతర సంఘాలు కూడా మరి పూర్తిగా ఈ వెంకటేష్ ను కఠినంగా శిక్షించాలి అనుకుంటాం కూడా చేయాలని ఒక డిమాండ్ అయితే వినపడుతుంది. ప్రియాంక. రైట్ రాజు, థ్యాంక్ యూ. రైట్ రాజు, థ్యాంక్ యూ.